అన్నా జేఈ మెయిన్స్ 2026కి చీట్ కోడ్స్ చెప్పండి. చాలామంది స్టూడెంట్స్ అడిగిండ్రు. సో ఈ వీడియోలో చీట్ కోడ్స్ అసలు వాడచ్చా, వాడితే ఎక్కడ వాడచ్చు, ఎలాంటి కండిషన్లో వాడచ్చు, ఏ క్వశ్చన్స్కి వాడచ్చు, అండ్ చీట్ కోడ్స్ త్రూ ఎన్ని మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చో అవన్నిటి గురించి డీటెయిల్గా చెప్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ముందే చెప్తున్నాను, చీట్ కోడ్స్ బ్లైండ్గా పెట్టకండి, నెగిటివ్ మార్క్స్కి వెళ్ళిపోతాయి. అండ్ మీకు తెలుసు జేఈ లాంటి ఎగ్జామ్లో 1 సింగిల్ మార్క్ కూడా ఎంత ఇంపార్టెంటో అని. సో ఎగ్జాక్ట్గా ఈ వీడియోలో మీకైతే మనం తుక్కాలు కొడతాం కదా, ఆ తుక్కాల వెనకాల ఉన్న ఒక సైన్స్, తుక్కాల స్ట్రాటజీ, ఎట్లా మనం దేనికి తుక్కాలు కొట్టాలి అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు దానికి మాత్రమే కొట్టండి తుక్కాలు, వేరే దానికి కొట్టకండి. అండ్ ఎప్పుడు కొట్టాలో కూడా చెప్తా. మీరు వేరే వీడియోస్లో 100 మార్క్స్, 80 మార్క్స్ అట్లా అలాంటివి ఏం ప్రామిసులు చేయట్లేదు. మీరు కానీ ఒకవేళ వర్కౌట్ అయితే, నేను చెప్పిన కండిషన్స్ అవన్నీ కరెక్ట్గా ఉండి అలాంటి క్వశ్చన్స్కి తుక్కాలు కొడితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్లో ఒక ఎక్స్ట్రా 10 మార్క్స్, 20 మార్క్స్, కొన్ని కేసెస్లో స్టూడెంట్స్ 30 to 40 మార్క్స్ కూడా వచ్చినాయి అన్నా అని చెప్పిండే. కానీ అది చాలా ఎక్స్ట్రీమ్ కేసెస్. కానీ ఎస్, మీరు ఇవి అంటే చెప్పినా కదా, మనకి ఫేవరబుల్ కండిషన్స్ అన్నీ ఉంటాయి. ఈ తుక్కాలు కొడితే ఒక 2-3 క్వశ్చన్స్ ఆర్ 4-5 క్వశ్చన్స్ వరకు మంచిగా మనం ఆ తుక్కాల త్రూ సాల్వ్ చేసేసుకోవచ్చు. సో అసలు ఏంటి ఆ టెక్నిక్స్ ఏంటి అవన్నీ నీట్గా చెప్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ అట్లనే జేఈకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి అబ్బా, చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ అసలు తుక్కాలు ఎప్పుడు కొట్టాలి, రైట్ టైం ఏంది అదైతే మనం చూసుకుందాం. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు తుక్కాలు కొడితే ఎగ్జామ్ బిస్కెట్ అవుతుంది. మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి ఉంటే ఫస్ట్ అయితే పేపర్ మొత్తం అటెంప్ట్ చేయండి. మీకు ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ అవుతున్నాయో అన్ని క్వశ్చన్స్ అయితే ఫస్ట్ అటెంప్ట్ చేయండి. మీరు ముందే నేను తుక్కాలు కొడతా అని కూర్చున్నారు అనుకోండి, పేపర్ బిస్కెట్ అవుతుంది. సో ఫస్ట్ మొత్తం పేపర్ అటెంప్ట్ చేసిన తర్వాత లాస్ట్ ఇంకొక 10-15 మినిట్స్ ఉంటుంది. సో నార్మల్గా ఈ లాస్ట్ 10-15 మినిట్స్ ఏమవుతుందంటే స్టూడెంట్స్కి ఎక్కువ బ్రెయిన్ పని చేయదు, అప్పటికి చాలా సాల్వ్ చేసి ఉంటారు కాబట్టి లాస్ట్ 10-15 మినిట్స్లో పానిక్ మోడ్లో కూడా స్టూడెంట్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేరు. అప్పుడు ఆ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దామన్నా కూడా అవ్వదు. సో ఆ టైంలో మీరు కావాలంటే ఈ తుక్కాలు అయితే కొట్టుకోండి. ఓకే, అండ్ రిమెంబర్ ఒకటి, దట్ మీరు ఒకవేళ ఎప్పుడైనా క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నారు మధ్యలో ఆపేసి ఆప్షన్ చూసేసి ఇదే ఆప్షన్ అవుతుందిరా బై అని తుక్కా పెట్టకండి, అది గెస్ కొట్టకండి, అది మాత్రం చేయకండి అబ్బా. లాస్ట్ 10-15 మినిట్స్ లేదా మీరు ఒక పేపర్ మొత్తం అటెంప్ట్ చేసిండ్రు, ఆ తర్వాత కొంచెం టైం మిగిలి ఉంది, అప్పుడే మీరైతే తుక్కాలు కొట్టడం స్టార్ట్ చేయండి. అండ్ ఇంకోటి ఏం చెప్తా అంటే, లెట్స్ సే మీరు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అంటే మీరు హాఫ్ సాల్వ్ చేసిన ఉంటాయి, లేదా మీకు కొంచెం ఐడియా ఉంటుంది ఆ క్వశ్చన్ మీద, కానీ మేబీ మీకు అప్రోచ్ తెలియకపోవచ్చు, లేదా అంత టైం లేకపోవచ్చు. మీరు ఏం చేస్తారంటే అక్కడ మనకి రివ్యూ ఫర్ మార్క్ ఫర్ రివ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ మార్క్ ఫర్ రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అలాంటి క్వశ్చన్స్ ఈ లాస్ట్ 10-15 మినిట్స్లో చూసుకోండి. దానికి మీరు కావాలంటే తుక్కాలు అప్లై చేయండి, వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అన్న మరి తుక్కాలు ఎట్లా అన్నా అంటే, ఫస్ట్ తుక్కా స్ట్రాటజీ అనొచ్చు, టెక్నిక్ అనుకోండి అబ్బా. సో ఈ తుక్కా నంబర్ 1 మీరు ఎట్లా కొట్టచ్చు అంటే, మేము చూసిన ప్రకారం ఒక లాస్ట్ 2-3 ఇయర్స్ పేపర్స్లో మిడిల్ వాల్యూస్కి ఎక్కువ ఆప్షన్స్ ఉండే, కరెక్ట్ ఆన్సర్స్ ఉండే. ఎట్లా అన్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్లో మీరు చూసుకుంటే ఎక్స్ట్రీమ్ ఆప్షన్స్ -118, -100. సో ఈ రెండింటి మధ్యలోనే ఆన్సర్ ఉండే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. దీనికి ఆన్సర్ -115 అనమాట. ఇట్లా మేము గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసినాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్వశ్చన్స్ చూపిస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్లో కూడా మనకి 36 and 30 ఎక్స్ట్రీమ్ ఎండ్స్ మధ్యలో ఏదైతే ఉందో 32 and 25లోనే ఆప్షన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రైట్ ఆన్సర్ దీనికి 32 ఉండే. అట్లా మీరు చూడొచ్చు. సేమ్ ఇక్కడ కూడా అంతే, మనకి లోయెస్ట్ వాల్యూ అండ్ హైయెస్ట్ వాల్యూ వదిలేసుకుంటే ఈ π/3 అండ్ π/4 మధ్యలోనే ఛాన్స్ ఉండే, అండ్ ఆన్సర్ π/3 అయ్యిండే. ఓకే, సో అట్లా మనం డిఫరెంట్ కేసెస్ చూసుకోవచ్చు మీరు. ఇట్లా మనం ఇక్కడైతే నేను ఆ కేసెస్ అన్ని ఇంక్లూడ్ చేసి పెట్టినా. ఓకే, ఇక్కడ చూడొచ్చు సేమ్ ఇదే 6, 10 మధ్యలో 7 and 8 వాల్యూస్ ఉన్నాయి కదా. సో 8 ఆన్సర్ ఉండే ఈ కేసులో. సో అట్లా ఏంటంటే మనకి కొన్ని కేసెస్ ఉంటాయి, లైక్ కొన్ని క్వశ్చన్స్లో ఒకవేళ మీకు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయాలి అనుకుంటే మీరు ఇట్లా చేయొచ్చు. దట్ ఎప్పుడైనా ఆప్షన్స్ మనకి ఇట్లా దగ్గరగా అనిపిస్తున్నాయి, ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, మిడిల్ వాల్యూస్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 69 and 78 ఉంది, మధ్యలో 72 and 75 ఉంది కాబట్టి రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు మీరు 4 బ్లైండ్గా ఒకటి గెస్ చేయడం కన్నా, విచ్ హాస్ 1/4 ప్రాబిలిటీ, 2 ఎలిమినేట్ చేసి ఆ రెండిట్లో
రెండిట్లో గెస్ చేయడం ఈజీ కదా, ఇంకా 50-50 ప్రాబిలిటీ ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు కొంచెం ఆ క్వశ్చన్ చదివితే, అండ్ ఇంకోటి క్వశ్చన్ చదివే మీరు గెస్సులు పెట్టండి, తుక్కాలు పెట్టండి, క్వశ్చన్ చదవకుండా బ్లైండ్గా పెట్టకండి. ఓకే, క్వశ్చన్ చదివితే మీకు కొంచెం ఐడియా ఉంటే ఆ క్వశ్చన్కి మీకు అర్థమవుతుంది ఈ రెండు ఆప్షన్స్లో ఏది ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని, దాన్ని బట్టి మీరు వెళ్ళిపోవాలి. ఓకే, అట్లా మీరు ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం, ఇవన్నీ అలాంటి ఎగ్జాంపుల్సే మేము చూసిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో అన్ని అలాంటి ఎగ్జాంపుల్స్ అయితే చూడొచ్చు. సో ఇదైతే తుక్కా నంబర్ 1 టెక్నిక్ అనమాట. దట్ ఈస్ మీకున్న ఆప్షన్స్ ఏమైనా ఇట్లా నంబర్స్ ఉంటే మీరు మిడిల్ వాల్యూస్కి వెళ్ళండి. ఒకవేళ మీరు అందులో గెస్ కొట్టాలి అనుకుంటే మిడిల్ వాల్యూస్ ఏదైతే 2 మిడిల్ వాల్యూస్ ఉంటాయో అందులో ఏదో ఒకటి పెట్టండి, ఛాన్సెస్ ఉన్నాయి కరెక్ట్ అయ్యడానికి. ఓకే, సెకండ్ ఏంటన్నా అంటే డోంట్ గో ఫర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఆప్షన్. ఇది చాలా కేసెస్లో నేనైతే అబ్జర్వ్ చేసిన, దట్ ఏదైతే ఒక ఆప్షన్ చాలా కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్లో 16, 49, 36 ఈ 1 ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఆప్షన్ కదా. సో ఈ కేసులో మీరు ఏం చేయొచ్చు అంటే 1 ఎలిమినేట్ చేసుకోవచ్చు. అంటే మనకి ఏంటంటే తుక్కాలు కొట్టడంలో ఎలిమినేషన్ మెథడ్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అంటే కొన్నిసార్లు మీరు ఏం చేస్తారంటే ఈ ఆప్షన్ పక్క రాదనుకున్నప్పుడు ఆప్షన్ తీసేస్తే మీకే ఇంకా బెటర్గా మీరు గెస్ చేయొచ్చు కదా. సో ఇదైతే చూడండి, ఒకవేళ మీకు ఆప్షన్స్లో ఒకటి చాలా డిఫరెంట్గా అసలు దానికి వేరే ఆప్షన్స్కి సంబంధం లేదురా బై అన్నట్టు ఉంటే మాత్రం ఆ ఆప్షన్ని మీరు ఎలిమినేట్ చేసేయచ్చు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ హావ్ సీన్ 95-96% ఆఫ్ ద కేసెస్ ఆ ఆప్షన్ అయితే రైట్ ఆన్సర్ కాదు. ఎందుకంటే అదొక ట్రాప్ లాగానే. ఎన్టీఏ వాడు కూడా ఎక్కిలిస్తాడంటే అరే ఈ ఆప్షన్ డిఫరెంట్గా ఉంది కదా, సో ఇదే ఆన్సర్ ఏమో అని స్టూడెంట్స్ ఆ ట్రాప్లోకి పడిపోయి అది పెడతారేమో అని అట్లా ఇస్తాడు. మేబీ అది కొన్నిసార్లు మనోడు తెలివిగా అది ఆప్షన్ కూడా ఇవ్వచ్చు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం గెస్ చేస్తున్నాం, ఎంత స్మార్ట్గా ఏదో ఒక వెనకాల ఒక స్ట్రాటజీ పరంగా చేస్తున్నా కూడా గెస్ కొడుతున్నాం. సో అది కరెక్ట్ అయ్యే ప్రాబిలిటీ ఉంది, తప్పు కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో అది మన చేతిలో లేదు, మన లక్ బట్టి ఉంటుంది ఆ రోజుకి. బట్ మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ప్రాబిలిటీ ప్రకారం చూసుకుంటున్నాం, ఎక్కువ ఛాన్సెస్ దేనికి ఉన్నాయో దాన్ని బట్టి చూసుకుంటే ఇక్కడైతే మనకి ఏంటంటే ఎక్స్ట్రీమ్గా కంప్లీట్ డిఫరెంట్ ఆప్షన్ ఏదైతే ఉందో అది మీరు ఎలిమినేట్ చేసుకోవచ్చు అనమాట. అది మన తుక్కా నంబర్ 2. థర్డ్ ఏంటన్నా టెక్నిక్ అంటే ఒక టెక్నిక్ ఏంటంటే అంటే ఇలాంటి క్వశ్చన్స్ చూడండి వేర్ మనకి బోత్ కరెక్ట్ ఆన్సర్స్ లేదా నేదర్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్ లేదా బోత్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ ఆర్ ఆల్ ఆఫ్ ద అబౌవ్, ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఆప్షన్స్లో ఆల్ ఆఫ్ ద అబౌవ్ లేదా బోత్ ఆప్షన్స్ కరెక్ట్ ఇలాంటివి ఉన్నప్పుడు మేము అబ్జర్వ్ చేసింది ఏంటన్నా అంటే 60-70% ఆఫ్ ద కేసెస్లో ఆల్ ఆఫ్ ద అబౌవ్ లేదా బోత్ ఆప్షన్స్ కరెక్ట్ అని ఆప్షన్స్ ఉంటాయి కదా, అవే కరెక్ట్ ఆన్సర్స్ ఉండే. మిగిలిన ఒక 20% కేసెస్లో నేదర్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్ అనే ఆప్షన్ రైట్ ఆన్సర్ ఉండే. అండ్ మిగిలినవి ఒక 5-10% ఆఫ్ ద కేసెస్లో వేరే ఆన్సర్స్ అయితే ఉండే. బట్ మెజారిటీ 60% అయితే అనుకోవచ్చు, 60-70% ఆల్ ఆఫ్ ద అబౌవ్ లేదా బోత్ ఆప్షన్స్ కరెక్ట్ అనే ఆప్షన్ ఉంటే మాత్రం అవే కరెక్ట్ ఉండే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్లో చూడొచ్చు, దీనికి మీరు ఇలాంటి క్వశ్చన్స్ చూడగానే మీరు ఒకటేంటంటే ఫస్ట్లీ ఓన్లీ అంటే మీకు టైం లేకపోతే, మీకు ఒకవేళ ఇది మొత్తం సాల్వ్ చేసేంత టైం లేదు, ఎట్లా చేయాలో తెలియకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ 2 ఎలిమినేట్ చేసుకొని మాక్సిమం ఈ రెండిట్లోనే ఉంటుంది. ఓకే, ఆప్షన్ సో బోత్ 1 and 2 ఉండొచ్చు లేదా నేదర్ 1 or 2 is true అని చూడొచ్చు. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇందులో 2 చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఎఫ్ఎస్ ఇంక్రీజింగ్ అన్నాడు, ఎఫ్ డాష్ ఎస్ డిక్రీజింగ్ అన్నాడు, మీరు ఆ 2 చెక్ చేయాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఎఫ్ ఇస్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ తెలుసుకోవడం చాలా ఈజీ, మీరు జస్ట్ డిఫరెన్షియేట్ చేయడమే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చిండు, దీన్ని డిఫరెన్షియేట్ చేసి చూడాలి ఈ ఇంటర్వెల్లో ఇంక్రీజ్ అవుతుందా లేదా అని, అదొక్కటి సాల్వ్ చేయండి. అది ఒకవేళ కరెక్ట్ అయింది అనుకో, అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఈ ఆప్షన్ మీరు ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఆల్రెడీ 1 and 2 ఎలిమినేట్ చేసినాం, సో ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేసేసుకుని అప్పుడు రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అయిపోతుంది. సో అలా ఏమవుతుందంటే మీకు ప్రెడిక్ట్ చేసే ఛాన్సెస్ ఇంకా అంటే మీరు సాల్వ్ చేయడం కూడా తగ్గిపోతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అంటే దీనికి రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 బట్ చెప్తున్నా మీకు ఎలా యూజ్ అవుతుందో అని. అండ్ దీనికి ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్, దీనికి బోత్ 1 and 2 ఆర్ ఇన్కరెక్ట్ అనే ఆన్సర్ ఉండే. ఓకే, అండ్ బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్, బోత్ 1 and 2 ఆర్ ఇన్కరెక్ట్, ఈ 2 మనోడు
ఈ టైప్స్ కూడా ఇవ్వచ్చు. సో బర్త్ 1 and 2 ఉన్న ఆప్షన్స్ లోనే ఉండొచ్చు. అగైన్ కరెక్ట్ ఇన్కరెక్ట్ అంటే మనం అది చెప్పినా కదా ఇందాక, మీరు ఏదో ఒక్కటైనా సాల్వ్ చేసి చూడండి, అందులో దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. ఓకే, సిమిలర్ గా మనం చూసుకుంటే ఈ క్వశ్చన్ కూడా నేదర్ 1-1 ఆర్ ఆన్ 2, ఇందులో అగైన్ చూడొచ్చు బోత్ 1-1 ఆర్ నేదర్ 1-1, ఈ రెండిట్లోనే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీరు స్టాటిస్టికలీ చూసుకుంటే ఎక్కువ సార్లు ఇది ఆన్సర్ ఉండే బోత్ 1-1 అండ్ ఎక్కువ సార్లు అంటే ఒక 60% ఛాన్సెస్, బట్ 20% టైమ్స్ నేదర్ కూడా ఆన్సర్ గా వచ్చిండే మనకి. ఓకే, సో ఇది కూడా ఉండే ఛాన్స్ ఉంది. అందుకే ఒకవేళ మీరు మరీ బ్లైండ్ గా గెస్ చేయాలి అంటే మీరు 3 పెట్టేసుకోవచ్చు, బట్ కొంచెం దానిలో స్మార్ట్ గా వెళ్దాం అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే 2 and 4 ఎలిమినేట్ చేసేసుకొని, చెప్పినా కదా ఇందాక క్వశ్చన్ చెప్పినా కదా, అట్లీస్ట్ ఒక్కటైనా సాల్వ్ చేసి చూడండి ఏమొస్తుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1-1 ఆన్ 2 అడిగిండు, అట్లీస్ట్ ఒక 1-1 అయినా చేసి, ఇప్పుడు 1-1 చాలా ఈజీ ఇందులో మనం తెలుసుకోవడం. ఓకే, సో 1-1 అయినా చేసి చూడండి. ఒకవేళ అది కరెక్ట్ గా వచ్చింది అంటే డెఫినెట్ గా ఇది అవ్వదు, అప్పుడు ఇదే అయ్యే ఛాన్సెస్ హై ఉంటాయి. లేదు 1-1 రాలేదు అనుకోండి, అప్పుడు ఇది ఆటోమేటిక్ గా ఈ ఆప్షన్ ఎలిమినేట్ అవుతుందా, సో ఇది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ హై ఉంటాయి. సో దాన్ని బట్టి మీరైతే గెస్ చేసుకోవచ్చు. ఓకే, సో దీనికి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూసినాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కూడా నేదర్ 1 or 2 is true అని ఇచ్చిన ఆన్సర్. అండ్ అలాగే దీనికి కూడా ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇక్కడ కూడా ఆల్ఫా బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్స్, బీటా బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్స్, ఇది కరెక్ట్ ఆన్సర్ ఉండే. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా దీని కిందే వస్తాయి, ఆల్ ఆఫ్ ద అబౌవ్ లేదా బోత్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్, దీని టైప్ కిందకే వస్తాయి అనమాట. ఓకే, అండ్ సేమ్ ఇక్కడ కూడా ఈ ఈ క్వశ్చన్స్ లో బోత్ R1 and R2 ఆర్ ఈక్వలెన్స్ రిలేషన్, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ అగైన్ నేనేం చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా మీకు, మీరైతే బ్లైండ్ గా గెస్ చేయకండి, ఓన్లీ ఆప్షన్స్ చూసేసుకొని పెట్టేయకండి. క్వశ్చన్ చదవండి ఫస్ట్, క్వశ్చన్ చదివిన తర్వాత దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. సరే మీరు ఎంతైనా A and B ఎలిమినేట్ చేసుకొని అన్న C and D మధ్యలో ఉండొచ్చు అనుకున్నా కూడా, మీరు ఆ క్వశ్చన్ చదివేసి ఆ తర్వాత కొంచెం దానిలో మీరు ఏదన్నా కొంచెం లాజిక్, కొంచెం ఏమన్నా దానిలో కొన్ని ఏమన్నా లెట్స్ సే ఏమన్నా సబ్స్టిట్యూషన్ చేసి చెక్ చేయడము, అవన్నీ చేసిన తర్వాతనే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఈ C and D లో ఏది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని. అప్పుడు మీరు తుక్క అయ్యండి. బ్లైండ్ గా ఎక్కడ కూడా నేను చెప్పట్లేదు వేసేయండి అని, ఎందుకంటే చెప్పలేమబ్బా. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం గెస్ చేస్తున్నాం, కరెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ చూడొచ్చు ఈ క్వశ్చన్ కూడా బోత్ 1 and 2 is true అని వచ్చింది. అట్లా అంటే మేము చూసినాం, క్వశ్చన్స్ తీసుకొని చూసినాం, అందులో ఏది వస్తుందో దాన్ని బట్టే మీకు చెప్తుండే. అగైన్ నేదర్ 1 or 2, సో ఇలాంటి కేసెస్ అయితే ఎక్కువ కనిపించినాయి. సో ఇవన్నీ ఎగ్జాంపుల్సే దానికి రిలేటెడ్. ఓకే, బోత్ S1 and S2 are true. అండ్ దీని తర్వాత నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటి, నెక్స్ట్ టెక్నిక్ ఏంటన్నా అంటే, సో ఎగ్జాంపుల్స్ అన్ని చాలా ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. అండ్ దీనిలో ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్లో ఆన్సర్ 34 బట్ నాట్ 14. అంటే నార్మల్ గా మనం ఏం చేస్తామంటే నేదర్ 14 nor 34 లేదా బోత్ 14 and 34 అనుకోవచ్చు మనం ఈ పర్టికులర్ సినారియోలో. ఓకే, కానీ ఈ కేసులో ఎక్సెప్షన్ వచ్చిండే, ఆన్సర్ C ఉండే. చెప్పినా కదా, దేర్ ఆర్ 5 to 10% ఛాన్సెస్ దట్ మనం అనుకుంది కాకుండా వేరేది రావచ్చు. సో కొంచెం అగైన్ ఇది ఒక రిస్క్ ఫ్యాక్టరే. మన లక్ బాగుంటే వర్క్ అవుతాయి, లక్ బాగాలేకపోతే ఆ 5-10% ఛాన్స్ ఉన్నా కూడా అది మనకే తగిలే ఛాన్స్ ఉంది. సో ఇంకా అది చెప్పలేము మనం. సో ఇది ఒక ఎక్సెప్షన్ కేసు. అంటే మీకు 2 చూపిస్తున్నాను, అంటే బ్లైండ్ గా ఓన్లీ ఇవే వర్కౌట్ అవుతాయి, సో ఇది అప్లై చేసి రన్ రాబోయి మీకు మార్కులు వస్తాయి, అలాంటి మీకు ఏదో ఫేక్ గా ఏదో చెప్పాలి, ఏదో మీకు చేసేయండి రాబోయి అట్లా చెప్పట్లేదు. మీకు 2 కేసెస్ చూపిస్తున్నా, అటు చూపిస్తున్నా ఇటు చూపిస్తున్నా. సో మీరు ఎగ్జామ్ లో కాషియస్ గా ఉండి మీరు ఎక్కడైతే కాన్ఫిడెంట్ గా ఉంటారో అక్కడే తుక్కాలు పెట్టండి. లేదంటే మీకు తెలుసు నెగిటివ్ మార్కింగ్ పడుతుంది, చాలా ఇష్యూ దానికి. మళ్ళీ మనకి ఒక్కొక్క -1, -2, -3 అంటే వచ్చిన మార్కులకి ఆ నెగిటివ్ మార్కులు పడి మళ్ళీ ఆ తర్వాత ర్యాంకులు పర్సంటైల్ పోయి అనవసరంగా తలకాయ నొప్పి. సో ఇది కూడా ఒక ఎక్సెప్షన్ ఉండే అలాంటిది. ఓకే, సరే దీని తర్వాత నెక్స్ట్ ఏంటన్న స్ట్రాటజీ అంటే తుక్క 4 టెక్నిక్ ఏంటంటే, మనకి కొన్నిసార్లు క్వశ్చన్స్ లో 2 సిమిలర్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆ 2 సిమిలర్ ఆప్షన్స్ లో ఏదో ఒకటి అయ్యే ఛాన్సెస్ అయితే హై ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ లో మనకి 2α + 4β, 4α + 2β ఉంది. సో డెఫినెట్లీ ఈ రెండింటి మధ్యలో
ఆన్సర్ ఉండే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. సో ఆటోమేటిక్గా ఏం చేస్తావు అంటే రెండు ఎలిమినేట్ అయిపోతాయి. సో అప్పుడు నీ రెండిట్లో ఏదో ఒకటి తుక్కా కొట్టాలి నువ్వు. సో ఒకవేళ నువ్వు క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటూ పోతుంటే మీకు ఐడియా వస్తుంది. అంటే ఇప్పుడు అందుకే అన్న నేను ముందు ఏంటి, నువ్వు క్వశ్చన్లు సాల్వ్ చేసుకుంటూ పోతున్నప్పుడు లేదా ఒక క్లారిటీ లేకపోయినా లేదా కొంచెం లెందీ అనిపిస్తున్నా దాన్ని రివ్యూ చేసి పెట్టుకో. లాస్ట్లో ఆ క్వశ్చన్ నువ్వైతే సాల్వ్ చేసినావో దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకొని ఆప్షన్స్ అబ్జర్వ్ చేసుకుంటే ఒక ఐడియా రావచ్చు నీకు, అరే ఇది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆటోమేటిక్గా నువ్వు 3 and 4 ఎలిమినేట్ చేసి ఉంటావు. సో 1 and 2లో చెక్ చేయాలి. సో 1 and 2లో చెక్ చేయాలి అన్నప్పుడు నీకు ఏమవుతుందంటే క్వశ్చన్ నువ్వు ఈ సొల్యూషన్ చూసుకున్నప్పుడు ఒక ఐడియా వస్తుంది, ఓకే ఇది అయ్యే ఛాన్స్ ఉందని. సో దాన్ని బట్టి అయితే నువ్వు ఈ స్ట్రాటజీ అయితే ఈ టెక్నిక్ అయితే వాడచ్చు. ఈ టెక్నిక్ చాలా కేసెస్లో చూసినాం మేము. ఫర్ ఎగ్జాంపుల్ 2 and 3 సిమిలర్ ఉన్నాయి. సో సెకండ్ వాజ్ ద ఆన్సర్ ఇన్ దిస్ కేస్. సేమ్ ఇక్కడ కూడా ఈ క్వశ్చన్లో కూడా చూడండి 2 and 3 సిమిలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, అండ్ 3 అయితే రైట్ ఆన్సర్ ఉండే. అగైన్ ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా 3 ఎట్లా అన్నా అంటే అది ఎవ్వడు చెప్పలేడు రా బాబు. సో నువ్వు మెయిన్ ఆ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తే ఆ మిగిలిన రెండిట్లో నువ్వు కొంచెం స్మార్ట్గా క్వశ్చన్ చదివి ఏది ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయో అక్కడ తుక్కా కొట్టచ్చు. ఓకే, అండ్ సేమ్ గోస్ ఫర్ దిస్ వన్. A and C మధ్యలో A అయితే ఆన్సర్ ఉండే. సో అట్లా డిఫరెంట్ సినారియోస్ తీసుకున్నాం. ఇక్కడ కూడా B and D సిమిలర్ ఆప్షన్స్ ఉండే, B రైట్ ఆన్సర్ ఉండే ఇక్కడ. ఓకే, అండ్ సేమ్ C and D రైట్ సిమిలర్ ఆప్షన్స్ ఉండే, D రైట్ ఆన్సర్ ఉండే. అట్లా మనం చూసుకుంటూ పోతే ఇక్కడ కూడా చూడండి యూనిక్ సొల్యూషన్ రెండు C and Dలో యూనిక్ సొల్యూషన్స్ ఉండే. సో రెండిట్లో రైట్ ఆన్సర్ C ఉండే. సో ఇలాంటివి మనం చాలా చూసినాం. ఇక్కడ మనకి C యూనిక్ సొల్యూషన్. ఇంకొక నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటంటే తుక్కా టెక్నిక్ 5. అది ఏంటంటే కొన్నిసార్లు మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. అవేంటంటే ఆపోజిట్ సైన్స్తో ఉంటాయి. దాని మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుంది, ఆపోజిట్ సైన్స్తో ఉంటుంది. అలాంటి ఆప్షన్స్ కనిపిస్తే దెర్ ఆర్ గుడ్ ఛాన్సెస్ దట్ ఆ రెండిట్లోనే ఏదో ఒక ఆన్సర్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్కి -1 ఉంది, -1 వాజ్ ద రైట్ ఆన్సర్. సిమిలర్లీ ఇక్కడ చూడొచ్చు మీరు 4 and -4 ఉండే, 4 వాజ్ ద రైట్ ఆన్సర్. అండ్ అలాంటి కేసెస్ కూడా అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మీకు తెలిసిపోతుంది మీరు ఇప్పుడు చెప్పిన 5 తుక్కా టెక్నిక్స్లో ఏది అప్లై చేయొచ్చు అని. సో 16 -16 ఉంది. సో -16 వాజ్ ద ఆన్సర్. అంటే ఇందులో కూడా ఏంటి, మీరు కొంచెం క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేసిండ్రప్ప. సో మీకు తెలుసు 16 -16 అంటే సరే C and B ఎలిమినేట్ చేద్దాం, కొంచెం క్వశ్చన్ లెంతీ వెళ్తుంది. సో C and B అయితే ఖచ్చితంగా కాకపోవచ్చు, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ రావచ్చు. సో మీరు క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు ఎక్కడో దగ్గర మీకు తెలిసి ఉంటుంది, ఒక హింట్ రావచ్చు, అరే ఇక్కడ ఇది నెగిటివ్ వాల్యూ అనే ఆన్సర్గా వచ్చేలాగా ఉందని అని తెలిసింది అనుకో, అప్పుడు డైరెక్ట్గా మీరు ఆప్షన్ D పెట్టేయచ్చు. సో అట్లా మీరు ఆ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసిన తర్వాత రెండిట్లో స్మార్ట్ గెస్సింగ్ చేయొచ్చు అనమాట. సో అట్లా మనకి డిఫరెంట్ సీన్స్ ఉన్నాయి. ఇక్కడ -21 వాజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో అట్లా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అయితే తీసుకున్నాం అబ్బా. సో అగైన్ 100% వర్క్ అవుతుంది చెప్పట్లేదు, గుడ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆ 2 సిమిలర్ ఆప్షన్స్ విత్ ఆపోజిట్ సైన్స్లో దానిలోనే ఏదో ఒక ఆన్సర్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, సో అదనమాట. సో ఇలాంటి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అన్ని తీసుకున్నాం. ఎక్సెప్షన్ ఉంది ఇందులో కూడా చూడొచ్చు. ఇందులో మనకి -1/2 1/2 ఉంది, కానీ ఆన్సర్ ఆప్షన్ 2 ఉంది 0. సో ఉన్నాయి ఎక్సెప్షనల్ కేసెస్ ఖచ్చితంగా ఉంటాయి, 5-10% ఉంటాయి ఖచ్చితంగా. సో అది మనం చెప్పలేము ఆ రోజు లక్ బట్టి. సో అందుకే మళ్ళీ నేను ఈ తుక్కాలు చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్త పడతా స్టూడెంట్స్కి. ఎందుకంటే స్టూడెంట్స్ ఏం చేస్తారంటే దీన్ని బ్లైండ్గా ఫాలో అవుతారు. చెప్పే వాళ్ళు సరిగ్గా చెప్పరు. ఏదో ఎట్లా చెప్తారంటే ఇది చేసేయండి వస్తుంది, చేసేయండి వచ్చేస్తుంది, మార్కులు వచ్చేస్తాయి, మీకు ఈజీగా 30-40 మార్క్స్ వస్తాయి, 50 మార్క్స్ వస్తాయి, 100 మార్కులు వస్తాయి, ఇట్లా చెప్తారు. కానీ రియాలిటీ చెప్పరు. అదే ప్రాబ్లం. అందుకే నేను ఈ తుక్కా వీడియోలు ఈ చీట్ కోడ్స్ చెప్పేటప్పుడు కొంచెం నాకు భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కడైనా మిస్గైడ్ అవుతారేమో, అంటే వాళ్ళు చదివింది వదిలేసి, అంటే మీకు ఆల్రెడీ వచ్చి ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడం, కానీ ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడం వదిలేసుకొని మీరు ఆ తుక్కాలు కొట్టుకుంటూ పోతే వేస్ట్ అబ్బా. సో నేను ఏం చెప్తున్నా అంటే బ్లైండ్గా అస్సలు గెస్ చేయకండి. మళ్ళీ చెప్తున్నా, ఏదైతే నేను ఈ వీడియోలో ఆ తుక్కా టెక్నిక్స్ చెప్పినానో అది ఎవరికి వర్తిస్తుంది, ఎవరైతే మంచిగా చదువుకున్నారో, ఓకే, అండ్ వాళ్ళకి లాస్ట్ ఒకసారి పేపర్ మొత్తం సాల్వ్ చేసిన తర్వాత లాస్ట్ 10-15 మినిట్స్లో కొంచెం ఎక్స్ట్రా 4-5 క్వశ్చన్లు చేయడానికి ఒక ఎక్స్ట్రా 20-30 మార్క్స్, ఓకే, అవి మనం కొంచెం స్మార్ట్గా గెస్ చేస్తే ఆ ఎక్స్ట్రా 10-15-20 మార్క్స్ కొట్టే ఛాన్స్ ఉంటుంది కదా. సో వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుంది. నీకు ఏమీ సబ్జెక్ట్ రాదు, అసలు నీకు ఏమీ రాదు అనుకుంటే మాత్రం, అంటే నువ్వు బ్లైండ్గా తుక్కాలు కొట్టుకుంటూ పోతే అది అగైన్ చూపించినవి ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి. వీళ్ళు లక్ ఆ రోజు బాగుంటే వస్తాయి. నేను చూసిన కొంతమంది స్టూడెంట్స్కి ఈ వర్కౌట్ అయ్యి 40-50 మార్క్స్ వచ్చిన కేసెస్ కూడా ఉండే, కానీ అట్ ద సేమ్ టైం కొంతమందికి మార్కులు కూడా పోయిండే. సో గ్యారంటీ ఏం లేదు. అందుకే
టేక్ ఇట్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్. అంటే కొంచెం రిస్క్ అయితే ఉంది. సో అందుకే బ్లైండ్గా గెస్ చేయకండి. అండ్ ఇంపార్టెంట్, క్వశ్చన్ ఫస్ట్ చదవండి. క్వశ్చన్ బ్లైండ్గా తుక్కాలు కొట్టకండి. లాస్ట్ 10-15 మినిట్స్లో కొట్టండి. ఫస్ట్ అయితే క్వశ్చన్ మొత్తం పేపర్ సాల్వ్ చేయండి. అండ్ తుక్కాలు కొట్టాలనుకున్నా కూడా క్వశ్చన్స్ ఫస్ట్ చదవండి. అండ్ ఫస్ట్ టైం అటెంప్ట్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది క్వశ్చన్ చదవగానే, ఈ క్వశ్చన్ ఆప్షన్స్ చూడగానే మేబీ ఆ క్వశ్చన్ కొంచెం లెందీ ఉండొచ్చు. సో తర్వాత చూసుకుందాం రా భయ్ అన్నప్పుడు దాన్ని రివ్యూ చేసుకోండి. ఆ క్వశ్చన్ని మార్క్ ఫర్ రివ్యూ పెట్టేసుకొని ఆ లాస్ట్ 10-15 మినిట్స్లోకి వెళ్ళిపోయి అక్కడ స్మార్ట్ గెస్సింగ్ చేయండి. ఇందాక చెప్పిన టెక్నిక్స్లో ఆ టెక్నిక్స్ అంటే మీరు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు కొంచెం టైం ఉంది కదా మీకు ఎగ్జామ్కి. 21st వాళ్ళకి కొంచెం టైం ఉంది, కానీ 22nd వాళ్ళకి టైం ఉంది, 23 వాళ్ళకి టైం ఉంది, ఇంకా 24 and 28th రోజు ఎగ్జామ్ ఉన్న వాళ్ళకైతే మస్తు టైం ఉంది. సో మీరు జేఈ పేపర్ సాల్వ్ చేయండి. సాల్వ్ చేసేటప్పుడు మీరు లాస్ట్ 10-15 మినిట్స్ కొన్ని క్వశ్చన్స్ తుక్కాలు కూడా చూడండి. ఈ టెక్నిక్స్ యూజ్ చేసి వస్తుంటే ఫైన్, రావట్లేదు అంటే చూడండి. అంటే చెప్పినా కదా ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి అని. సో అందులో నుంచి మీకే తెలుస్తుంది. ఓకే, సో ఇదన్నమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ వీడియో. సో ఎక్కువ చేయట్లేదు, చాలు. అగైన్ గంటలు దీని మీద స్పెండ్ చేయాల్సిన పని లేదు. మీరు యూట్యూబ్లో మస్తు మంది టైంలో వీడియోలు చేస్తూ ఉంటారు. సో మీరు గంటలు స్పెండ్ చేసి చదువుకోకుండా, రివిజన్ చేయకుండా ఈ తుక్కలు ఎట్లా అందరు ఇదే చెప్తారు. అబ్బా ట్రస్ట్ మీ, అందరి దగ్గర ఇదే టెక్నిక్లు ఉంటాయి. ఓకే, సో మీరు ఏ వీడియో చూసినా కూడా డిఫరెంట్గా ఏముండదు, మాక్సిమం ఇదే ఉంటుంది. సో మీరు ఇది చూడండి. మీరు క్వశ్చన్ సాల్వ్ అంటే ఏమైనా మాక్ టెస్ట్లు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చేసేటప్పుడు అప్లై చేసి చూడండి. కొన్ని వర్కౌట్ అయితే ఆ వర్కౌట్ అయ్యేవి ఏదైతే ఉందో దాన్ని మీరు ఎగ్జామ్లో కూడా లాస్ట్ 10-15 మినిట్స్ అది చూసి ఆప్షన్స్ బట్టి వెళ్ళిపోండి. ఓకే, సో దాట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.